అపోస్తలుడైన పౌలు తెస్సలోనికయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును. చాలా. అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. ఎంతమంది నిజంగా క్రైస్తవుని నేను అని చెప్తారు? ఎంతమంది నేను క్రైస్తవుడు అని చెప్తారు? ఇదే దేవుడు ఆశపడతా ఉన్నాడు, ఇది కావాలంట దేవునికి, నేను దేవుని బిడ్డను. అయితే ఆయన నమ్మదగిన వాడు, తప్పకుండా ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు. అయితే దుష్టత్వము నుండి కాపాడును. నిజంగా దేవుడు ఈ దుష్టత్వము నుండి విడిపిస్తాడా? అంటే దేవుణ్ణి ఆరాధించకుండా మీరు గమనించారా? మీ జీవితంలో మీరు ఎప్పుడైనా గమనించారా? దేవుని వాక్యాన్ని వినకుండా చాలాసార్లు సాతానుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేశాడు. మందిరానికి వెళ్ళకుండా చాలాసార్లు మిమ్మల్ని డిస్టర్బ్ చేశాడు. చిన్న చిన్న విషయాలకు మిమ్మల్ని డిస్టర్బ్ చేసి మీరు దేవుని సంఘానికి వెళ్ళకుండా ఎవరో ఒక వ్యక్తిని బట్టి కదా, ఒక వ్యక్తిని బట్టి నీ ఆశీర్వాదాన్ని నువ్వు వదులుకున్నావు. ఒక వ్యక్తిని బట్టి నువ్వు మందిరానికి వెళ్ళలే. ఒక వ్యక్తిని బట్టి ఆ రోజు ఆశీర్వాదం పొందలే. ఒక వ్యక్తిని బట్టి ఆ రోజు వాగ్దానం పొందుకోలే. ఒక వ్యక్తిని బట్టి ఆ రోజు నువ్వు కానుక ఇవ్వలే. ఒక వ్యక్తిని బట్టి ఆ రోజు నువ్వు దేవుని మందిరంలో అడుగు పెట్టలే. కారణం ఒక వ్యక్తి. ఎందుకు? సాతానునికి ఇష్టం లేదు నువ్వు ఇక్కడ కూర్చొని వాక్యం వినడం. వాడికి ఇష్టం లేదు నువ్వు ఎదగడం. వానికి ఇష్టం లేదు నువ్వు మారు మనసు పొందడం. వానికి ఇష్టం లేదు నువ్వు మంచి మనసు కలిగి వానిని క్షమించడం. వానికి ఇష్టం లేదు నీవు ఇక్కడ దేవుని మాటలు వింటూ దేవుని ఆరాధించడం. వానికి ఇష్టం లేదు నువ్వు పరలోకానికి వెళ్ళడం. వానికి ఇష్టం లేదు ఒక దేవుని నమ్ముకున్న బిడ్డ ఘనతను పొందడం, మహిమను పొందడం, ఆశీర్వదించబడడం, దీవించబడడం. మంచి ఉద్యోగంలో ఉండడం వానికి ఇష్టం లేదు. మంచి వ్యాపారం చేయడం వానికి ఇష్టం లేదు. ఎందుకు తెలుసా? నువ్వు క్రైస్తవుడవు కనుక. సో వాడు ఏం చేస్తాడు అంటే నిన్ను ఈ దుష్ట కార్యముల్లోనికి ప్రేరేపిస్తాడు. నువ్వు అన్ని పక్కన పెట్టావు, నువ్వు మంచిగా అన్నీ వదిలేసావు, కానీ నువ్వు మందిరానికి వచ్చి ఇక్కడ నువ్వు ఏం చేస్తావు అంటే నువ్వు నీ మనస్సు వాక్యం పైన కంటే కూడా ఒక వ్యక్తి పైన లేదా కొంతమంది పైన నీ మనసు పోతుంది. అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? నువ్వు ఎదగలేవు, నువ్వు దీవించబడలేవు, నువ్వు ఆశీర్వదించబడలేవు, దేవుని వాక్యం వినలేవు. ఎందుకు వెళ్ళలేదు బ్రదర్ ఈరోజు అంటే పని ఉండే అక్కడ పోయినా ఇక్కడ పోయినా అని చెప్పుకుంటాం మనం. కానీ వాస్తవానికి ఏంటో తెలుసా? ఒకరు అక్కడికి రావడం ఇష్టం లేదు వాళ్ళకి. సో ఎందుకైతే తెలుసా? సాతానుడు మీ లోపట ఒక చిన్న ఇబ్బంది పెడతాడు. అందుకని నువ్వు అక్కడికి పో. అది పెట్టిందే వాడు, అది తెచ్చిందే వాడు. నేను ఒక ఆమెను అడిగాను, ఎందుకు మానేశారండి సడన్గా అంటే, అక్కడ ఒక వ్యక్తి నన్ను ఇలా అన్నాడు, ఇలా అన్నారు, అందుకని మానేశాను. అయ్యో, ఒక వ్యక్తి అన్న మాట పట్టుకొని దేవుని మందిరానికి వెళ్ళడం మానేశారా? అంటే మీరు వెళ్ళేది దేవుని కోసము కాదా? దేవుని ఆరాధించడానికి కాదా? దేవుని మహిమపరచడానికి కాదా? దేవుని ఘనపరచడానికి కాదా? మరి ఎందుకు వెళ్తున్నాం మందిరానికి? ఒక వ్యక్తి కోసమా? నిజంగా మనం ఎక్కడికి వెళ్తున్నామంటే అంటే ఒకరి గురించి నువ్వు నీకొచ్చే దీవెనను ఆపుకుంటున్నావా? నీకొచ్చే ఘనతను పోగొట్టుకుంటున్నావా? నీకొచ్చే ఆ మహిమను పోగొట్టుకుంటున్నావా?
ఆ స్వాస్థ్యాన్ని నువ్వు విడుచుకుంటున్నావా? మనం వాక్యంలో చూస్తాం కదా, చిక్కుడుగాయ కూర కోసము జ్యేష్ఠత్వం వదులుకున్నాడా? ఒక పండు కోసము, పొట్ట కోసము ఆ పండుని తిని ఆజ్ఞాతిక్రమానికి గురయ్యారా? చిన్న రీజన్ అది నువ్వు ఎంతగానో కోల్పోయేటట్టు చేస్తుంది. చిన్న 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 రీజన్ అది. దానివల్ల నువ్వు ఎంతనో కోల్పోతావు. ఎన్నో సంవత్సరాలు వెనకకి వెళ్ళిపోతావు. నువ్వు సంపాదించుకున్నదంతా కూడా నువ్వు కోల్పోతావు. సంసోను ఎంత సంపాదించుకున్నాడండి, ఎంత దేవుడు అతన్ని ఆశీర్వదించాడు, ఎంత ఉన్నతమైనటువంటి పరిస్థితి ఉంది ఆయనకి. కానీ ఏ విషయంలో కోల్పోయాడు కదా? మరణం వెంటాడుతూనే ఉంది కదా అతన్ని. ఎక్కడ దొరుకుతాడు, ఒక దగ్గర దొరికాడు. తప్పలే, చెప్పేశాడు రహస్యం. ఇదిగో నా చుట్టూలోనే ఉంది నా బలమంతా. అయిపోయింది, కోల్పోయాడు అంతా. వెళ్ళాడు, బంధించబడ్డాడు, సంఖ్యలతో బంధించారు, కళ్ళు బీకేశారు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు తెలుసా? ఎంతగా వేదన గురయ్యాడు తెలుసా? లోపల ఏడుస్తూ ఉన్నాడు. అంటే మనం బ్రతికేది ఎలాంటి విషయాలపైన బ్రతుకుతున్నామండి కదా? దేనిపైన విశ్వాసం ఉంది నీకు? ఎటు వెళ్ళిపోతుంది నీ విశ్వాసం? నేను అంటాను, వాక్యములో ఏముంది? తండ్రి అయిన దేవుడు ఏం చెప్తున్నాడు, కుమారుడు ఏమి చెప్తున్నాడు, అపోస్తుల బోధలో ఏముంది? ఈ విషయాలను మనం నేర్చుకుంటే, మనం గ్రహించగలిగితే మన జీవితము ధన్యమవుతుంది. వస్తున్నాము, వింటున్నాము, వెళ్ళిపోతున్నాము, వస్తున్నాము, వెళ్తున్నాము. కానీ ఏమి నేర్చుకున్నాం మనము? దేవుడు నమ్మదగిన వాడు అంటున్నాడు. ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు, దుష్టత్వము నుండి ఆయన కాపాడుతున్నాడు. మరి ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే విశ్వాసము దేవుని పైన ఉంచాలా. ఎవరిపైన? దేవుని పైన. విశ్వాసము దేవుని మీద ఉంచాలా. అయితే అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలబడుటకును శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. సమస్తమును నెరవేర్చిన వారై నిలబడాలా. ఉండాలి అంటే ఈ సర్వాంగ కవచము మీకు ఉండాలంట. హల్లెలూయా.